ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసాలను దీంట్లో వేసేద్దాం. ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం, ముద్దలాగా వేసి మంటను సిమ్లో ఉంచి కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. ఇలా కలుపుకోవాలి. గసగసాలు ఉడికినట్టుగా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి కారాన్ని అవసరాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తాను, సుమారుగా 1 స్పూన్ వేస్తాను. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. కొద్దిగా సమయంలో కొద్దిగా ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిని, ఎక్కువ బలాన్ని ఇచ్చే గసాల కూర రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది. చపాతీలోకి కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. ఈ కూర మామూలు వాళ్ళే కాకుండా బాలింతలకు కూడా పెడతారు. అందువల్ల బాలింతలకు పెట్టినట్లయితే చంటిబిడ్డకు తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.